హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. ఈరోజు మనల్ని భాగ్యలక్ష్మి మేడం గారు ఇన్వైట్ చేశారు. వారి దగ్గరికే వెళ్తున్నాం. ఈరోజు మేడంని అడిగి తెలుసుకుందాం మన కోసం, మన వ్యూయర్స్ కోసం ఏం స్పెషల్స్ చేస్తున్నారు. లెట్స్ గో. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది. ఈరోజు మీకోసమే వచ్చాం మేము. మాకు ఈరోజు స్పెషల్స్ చేసి చూపించాలి మా వ్యూయర్స్ కోసం మీరు. ఓకే మేడం, ఈరోజు మాది ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉంది. మా వ్యూయర్స్ కోసం మీరు పన్నీర్ బుర్జీ చేసి పెట్టాలి. అది కూడా మామూలు పన్నీర్ బుర్జీ కాదు, మేము చాలా దగ్గర చూసాము. అమృత్సరి బుర్జీ కావాలి మాకు, పన్నీర్ బుర్జీ. ఓకే, చేసి పెడతాను. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. దీనికి కావాల్సిన వస్తువులండి: ఆయిల్ ఫస్ట్, తర్వాత మిర్చి, పోపు, కొత్తిమీర, తర్వాత ఇది జీలకర్ర. ఫస్ట్ జీలకర్ర వేయాలి, ధనియాల పొడి, గరం మసాలా, శనగపిండి, పెరుగు, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒకటి, కస్తూరి మెంతి, ఆనియన్స్, ఓకే, పన్నీరు. ఇలా మనం తెచ్చుకొని మనము ఇలా గీకి పెట్టుకోవచ్చు, లేదంటే చూర చేసుకుంటే కూడా చూర అయిపోతుంది. ఓకే, కర్రీ బాగుంటుంది. ఒక్కొక్కరు చాలా తింటారు ఇది. రోటీకి బాగుంటుంది, రోటీకి, రైస్కి. నేను చేస్తాను చూడండి. ఇది మనం ఫస్ట్ బౌల్లోకి పెరుగు తీసుకోవాలి. ఈ కప్పు 1 కప్ పెరుగు. 1 కప్ పెరుగు. ఈ పెరుగు బాగా పుల్లడిది అవద్దు, కొంచెం మామూలుగా తీసుకోవాలి. కొంచెం పసుపు. ఓకే, దీంట్లోనే డైరెక్ట్ దీంట్లోనే మిరం, కారం, కారం 2 స్పూన్లు. ఓకే, తర్వాత ధనియాల పొడి కూడా, తర్వాత గరం మసాలా. ఓకే, 1/2 స్పూన్ గరం మసాలా. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తర్వాత తీసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర ఇందులో వేస్తాను. ఓకే, తర్వాత దీన్ని కలుపుకోవాలి మనం మంచిగా. ఓకే, చాలా మిక్స్ అయింది, చాలా చక్కగా మిక్స్ అయిపోయింది. మనం పొయ్యి దగ్గర పొయ్యి వెలిగించుకుందాం. ఓకే, మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. హీట్ అవ్వాలా ప్యాన్? కొంచెం హీట్ కావాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, మన చిన్న స్పూను 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. ఓకే, వస్తుంది చిటపట అంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఓకే, 1 స్పూన్. మిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర అన్నీ ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి. ఆనియన్ వేసుకుందాము. 1 ఆనియన్, 1 కప్పు ఆనియన్. ఆనియన్ కొంచెం ఫ్రై కావాలా, స్మెల్ మంచిగా వస్తుంది. పచ్చి వాసన పోయేదాకా
గోల్డెన్ కలర్ వచ్చేది. కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఓకే. చూడు కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నది. ఇప్పుడు శనగపిండి 2 స్పూన్స్ వేసుకుందాం. ఇది శనగపిండి స్మెల్ పోతుంది, పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ కి పట్టేసుకుంది మొత్తం. పట్టేస్తుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఫ్రై అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇది మనం వేసేసుకోవాలి. చేసిన మిక్సర్ దాంట్లో వేసుకోవాలి. కర్డ్ మిక్సర్ కదా. సో ఇప్పుడు అన్ని దాంట్లోనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వేరే సపరేట్ గా యాడ్ చేయాల్సిందంటే ఏం లేదు. వేసి మిక్స్ చేసుకోవడమేనా? ఇది కొంచెం థిక్ పేస్ట్ అయిపోయింది కదా, గట్టిగా అయిపోయింది. కొన్ని వాటర్ పోసేసి కొంచెం ఉడికిద్దాం. ఓకే. సరిపోతుంది, లూజ్ అయిపోయింది. కొంచెం మగ్గిస్తాం. ఓకే. మూత పెట్టేసుకొని కవర్ చేయాలి, దీన్ని కవర్ చేయాలి కొంచెం. ఓకే. చూడండి ఇట్లా అయింది. ఒక 2 minutes మగ్గిద్దాం దీన్ని మంచిగా. మూత పెట్టేసి దీనికి కొంచెం క్యాప్ పెట్టేసి ఒక 2 minutes మగ్గిద్దాం. ఒకసారి మనం క్యాప్ తీసి చూద్దాము ఎలా అయిందో. ఇంకా కొంచెం ఉంది చూడండి. ఇది ఇప్పుడు ఇంకెంతసేపు ఉండాలి మేడం? ఇంకొక 2 minutes. ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు కర్రీ అయిపోతుంటుంది. ఆయిల్ పైకి వస్తే ఇది అయిపోయిందని. కొంచెం వాటర్ ఉంది. ఓకే. ఒక 1 minute అయితే. ఓకే. క్యాప్ తీసి చూద్దాము. ఉడికిపోయింది. అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా అట్లనే ఉండాలి కావచ్చు, జ్యూసీ కన్సిస్టెన్సీ. ఇది పన్నీరా మేడం? పన్నీరు ఎంత వేసుకోవాలి? 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు పన్నీర్. ఓకే. దీంట్లో వేస్తా. ఇప్పుడు ఎక్కువ మంది ఇట్లా పన్నీర్ తినమని అంటారు కదా డాక్టర్స్. ఇలా పన్నీర్ కర్రీ ఇట్లా చేసుకుంటే బాగుంటది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఓకే. చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది కూడా పన్నీర్ కూడా స్మూత్ గా. ఇది కస్తూరి మెంతి కొంచెం ఇలా నలుచుకొని మనం ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కస్తూరి మెంతి, మనకు కొంచెం కొత్తిమీర. ఓకే. ఒక 2 minutes కొంచెం ఉడకనిద్దాం. ఓకే. కొంచెం కలిపేసి ఆ బేసన్ పన్నీర్ స్మెల్ చక్కగా వస్తుంది. పెరుగు ఫ్లేవర్. కానీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు మీరు ఇంగ్రీడియంట్స్ లో అన్ని చూపించారు, వేయడంలో మాత్రం సాల్ట్ ఇంకా వేయలేదు. సాల్ట్ లాస్ట్ లో ఇస్తాను, టేస్ట్ బాగుంటది కదా. ఓకే. అంటే ఫస్ట్ వేస్తే అది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇట్లా కొంచెం వేసుకుంటే లాస్ట్ సాల్ట్ స్మెల్ మంచిగా వస్తుంటది. ఉడికినట్టు ఉప్పు తరుగుతుంటది. సాల్ట్ వేసిన అన్ని ఇందులో వేసేటివన్నీ వేసేసినాము. ఓకే. మనం ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఏంటి పన్నీర్ వేసాక ఎంతసేపు బాయిల్ అవ్వాలి? ఒక 5 minutes అయితే సరిపోతుంది. ఇగో ఇది అయిపోయింది. అవన్నీ మసాలాలు పట్టుకున్నది అన్నీ అయిపోయినాయి. ఇక
చూడండి ఇలా కర్రీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మనం ఒక బౌల్లో కొంచెం తీసుకుందాం. లాస్ట్లో మనం కొత్తిమీర, గార్నిషింగ్ మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెము బటర్. ఓకే, అమృత్సరి స్టైల్ లాస్ట్ బట్టర్ వేస్తున్నారా? కానీ బట్టర్ ఇంకా ఆప్షనల్ కదా, వాళ్ళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లేవర్ కోసం చూడండి. చూడండి కర్రీ అయిపోయింది. ఓకే, టైమ్ టు టేస్ట్. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఆ బట్టర్ కూడా మొత్తం దాంట్లో మెల్ట్ అయిపోయింది. బాగుందా? థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీరు అన్నట్టు ఇందాక పుల్లటి పెరుగు తీసుకుంటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. పనీర్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. అన్నిటికన్నా స్పెషల్ అనిపించింది నాకు బేసన్ వేయడం. నార్మల్ గా నేను ఇప్పటి వరకు చూసిన గ్రేవీస్ లో టొమాటో ఆనియన్ యూజ్ చేస్తారు, మీరు బేసన్ యూజ్ చేశారు. ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంది. ఇది మాత్రం మస్ట్ ట్రై. మీరు కూడా చేసుకొని చూడండి, మాకు కామెంట్స్ లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో, ఎలా నచ్చిందో.